షలోం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనము. 1 John chapter 2 verse 27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. As for you, the anointing you received from him remains in you, and you do not need anyone to teach you. అపోస్తలుడైనటువంటి యోహాను గారు చెప్తున్న ప్రకారము మన పైన నిలిచిన అభిషేకము మనకన్ని విషయాలు బోధిస్తుంది అని అర్థమవుతుంది. ఇక్కడ అనాయింటింగ్ అనే పదానికి రూట్ వర్డ్ చరిస్మా ఆర్ చరిస్మాటిక్, అంటే అంటి పెట్టుకుని ఉండేది అని అర్థం. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకునికి అభిషేకించిన రీతిగా అన్నమాట. యేసయ్య మనలను తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు తన సన్నిధిని మనతో అంటి పెట్టుకుని ఉండేలా దీవించారని ఆలోచించటమే ఎంత అద్భుతంగా ఉందో కదూ. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ ద అబైడింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. హల్లెలూయా. దేవునితో ఐక్యపరచబడిన మనం దేవుడు మనతో చెప్తున్న ప్రతి సత్యమును గ్రహించి తదనుగుణంగా మన జీవితాలను దిద్దుకుందాం. మహిమా స్వరూపివగు మా తండ్రి, మేము ఈ లోకంలో ఒంటరి కామని మీ ఆత్మ నడిపింపు ద్వారా మమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తున్నారని మాకు తెలియపరిచినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.